అర్చన గారు రండి. ఈయన జై సార్, ఈయన పేరే జై హింద్. కొద్దిగా సపోర్ట్ కొనండి. ఈయన దొడ్డి కొమ్మరాలు నటిస్తున్నాడు, దొడ్డి కొమ్మరాలు నటిస్తున్నాడు, ప్లస్ సాయంత్రం నటిస్తాడు. సార్కి ఎంతో అంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ చేసి మాట్లాడతాడు. మంచి సింగర్. అలీ గారు రండి ప్లీజ్. సో మీరు ముగ్గురు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు ముగ్గురు కూడా మా చేసిండు. యూట్యూబ్ లో మహా యూట్యూబ్ లో వైరల్ చేసిరు ఆ సినిమాలో. మీరు ఇద్దరికి సపోర్ట్ కొట్టండి. నర్సయ్య సార్ ఉన్నారా? నర్సింగ్ గౌడ్ గారు నర్సింగ్ గౌడ్ సార్ ఎక్కడున్నావు? సరే ఒక్క నిమిషం వినండి. వీళ్ళ ముగ్గురు చెప్తా. ఈమె పేరు బాగా అన్నపేడి మొదటి రోజు షూటింగ్ లో ఉంటే వెళ్ళి పోయి తీసుకొని వచ్చింది. టిఫిన్ పెట్టింది. అబ్బాయి ఇంత ఓపిక ఉందా అనుకున్నా. మళ్ళా పోయింది లంచ్ తెచ్చింది. అరే నేను ఇంత ఓపిక ఉంటుందా అనుకున్నా. మా ఫౌండేషన్ ఎక్కడ ఉందా అనుకుంటా. నేను ఇప్పుడు ఎన్జిఓస్కే ఉంటుంది అనుకుంటా. కాదు మేము బయట వర్క్ ఉంది సార్ అని చెప్పి బాగా సాయం చేసిన సార్. గట్టి సపోర్ట్ కొట్టండి ఆయనకు. మా విల్లర్స్ వస్తారు రౌడీ వాళ్ళు, సినిమా రౌడీ కొంచెం సినిమా రౌడీ సినిమా రౌడీ పేరు చెప్తారా అండి? తయారైందేమో క్లాస్ పేద అట్లా. ఇక్కడ ఇలా భార్య సఫల్ కొట్టుండే ఈమెనే అట్లా పేదరికం ఉంటది. ఇప్పుడు బాగా ఫోటోలు తీసుకుని మళ్ళా దొరకవు ఫోటోలు. చాలా పేదరికం నటించింది. నంద పేరు నంద గోపాల్ యాదవ్ ఈ సినిమాలో మొదటిసారి నటించిండు. అరే భవిష్యత్తులో నాయకుడు, మంచి సింగర్ కూడా. ఒకసారి గట్టి సఫల్ కొట్టండి. ఈయన సింగర్ తో పాటు యాక్టర్ కూడా. ఒకసారి డాక్టర్ థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ మీరు రండి సార్. ఇలా రిచ్ శశికిరణ్ ఒకసారి సఫల్ కొట్టండి. బాగా రిచ్గా నటించండి. ఈయన గొప్పతనం ఏంటంటే ఉదయం వచ్చిండు. ఈయన పోషణ మధ్యాహ్నం అయింది 7 గంటలు నిలబడ్డాడు. ఒక నటించడానికి 7 hours నిలబడ్డాడు. సో నేను కొడుతున్నా, మీరు కూడా కొట్టాడు సార్. అబ్బాయి రిచ్ అబ్బాయి రిచ్ అబ్బాయి నాకు తెలుసా. ఈ అబ్బాయి బాగా రిచ్. ఏమంటాడు తెలుసా? చూస్తే అమాయకంగా నటించగా ఏమే చచ్చిపోయి వచ్చినావా అంటాడు. సో గట్టిగా సఫల్ కొట్టండి. బాగా నటించాడు. ఫ్యూచర్ ఐకాన్. ఒకేలా డబ్బు పెట్టాడంటే హీరో కూడా అవుతాడు. రాసి పెట్టుకోండి. బాగా ఓపిక ఉంది. ఎంత పేషెన్స్ ఉందంటే 2 days నేను చూసిన 48 hours రెస్ట్లెస్ గా పనిచేసాడు. సో అబ్బాయి కూడా మనం థ్యాంక్ యూ చెప్పుదాం. మీరు సఫల్ కొడితే సావిత్రి పిల్లవి ఆ రెండింటిలో ఒకటి రికార్డ్ అయింది. దాంట్లో నటించే డాన్సర్స్ ఎవరన్నా ఉంటాయి ఈ శివన్ కాన్సర్. ఇంకొక పాట ఉంది, అదేదో ఉంది నాకు ఐడియా లేదు. దాన్ని కూడా తీసుకొస్తాం. తర్వాత బంద్ చేసి సినిమాకే పోదాం మనం. అది సావిత్రి పిల్ల. అందులో కూడా మన సీన్ అది. ఒకసారి చూడు మా సీన్ ఎట్లా చూడు. దొడ్డి కొబ్బరి కనపడుతున్నావు మీకు. ఈయన ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. అందరా ఈటల మన కోసమే ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు. సేన కూడా ఇమీడియట్ గా చెప్పిన, సేన ఇది ఒకసారి వచ్చి చూడు సీనా, నువ్వు సినిమా తీస్తున్నావు కదా, మా సినిమా చూడాలన్నా. అలా నీ సినిమా నా సినిమా రెండు ఒకటైనా, నేను నీ సినిమా వచ్చాడు. సో ఇమీడియట్ గా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ సేన కూడా మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇక్కడికి వచ్చిన మీరందరికీ పరిచయం చేయకుండా మీరంతా మా బంధువులు, మీరంతా మా ఫౌండేషన్. అదేవిధంగా గగన వెంకట సార్ ఒకసారి దాయా దొరా ఈయన చూడు పెట్టుకోండి. టైంకి రాడు కాకపోతే మా ఫౌండేషన్
కీలక పాత్ర మా ఊరు అతను, ఆయన పేరు గగన వెంకట ఇంకొక సురేందర్ వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. ఈయన కూడా ఒకసారి సఫలు కొట్టున్నాం తెలియదేమో ఏది సావిత్రి వైపుల సినిమా తీయాలని అవన్నీ వాళ్ళతో దవాయిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నా వాళ్ళందరూ వీళ్ళంతా మీరు చూస్తే అమాయకులా కనపడచ్చేమో, వాళ్ళు మహామేధావులు ముదురు కేసులు కూడా. సో మా ఉప్పు సత్యనారాయణ ఏడున్నాడు ఈయన యాభై పెట్టుకోండి, ఈయన రికమెండ్ చేసుకుంటే నేను మెయిన్ ఈయన కూడా ఇస్తా. ఇక ఇంతకన్నా మా ఫౌండేషన్ అన్న కనపడాడు, శివ కూడా కనపడలేదు ఇప్పటిదాకా. అన్న ఉప్పు సత్యనారాయణ ఎంప్లాయీ, జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు. అన్న భార్య కూడా ఎంఆర్ఓ మా వదిన గారు. సో మేమందరం కష్టపడుతున్నాం. డబ్బు సంపాదించేది ఎవరి కోసం అంటే కళాకారులు బాగుపడాలని, పేదలకు అన్నం పెట్టాలని. మా ఫౌండేషన్ 1000 రూపాయల దాకా మెడికల్ బిల్లు ఏ రాత్రి అడిగినా ఇస్తాం. కాబట్టి మీకు ఇయ్యం, మేము చక్కగా మెడికల్ బిల్లు కొడతాం. సో ఇదొక్కటి మేర పెట్టుకోండి. 1000 రూపాయల దాకా అంటే అపోలో కానీ మామూలు ఏ ఫార్మసీకి పోయి మీరు ఆ స్లిప్ ఇస్తారు కదా, నాకు పెట్టేయండి, ఆ బిల్లు మేము కొట్టేస్తాం. సో ఇంకా మా డైరెక్టర్ ఇగో ఈయన డైరెక్టర్ అంటే నేను నమ్మాలి, మీరు నమ్మాలి. సఫలు కొట్టు ఒకసారి. డైరెక్టర్ అంటే నేను నమ్మలే చెప్తా ముందు. ఈయన డైరెక్టర్ అంటే ఏం తీసాడు అబ్బా అనుకున్నా. నచ్చిందా మీ అందరికి? ఒకసారి సఫలు కొట్టండి. తర్వాత మా కెమెరామెన్ చూడండి ఒకసారి, మా కెమెరామెన్ చూడండి అబ్బా, నచ్చితే సఫలు కొట్టండి. తర్వాత రిచ్ కుటుంబాలు పరిచయం చేస్తాం సార్. తర్వాత ఈ రిచ్ ఫ్యామిలీ ఇక్కడ చూడండి. ఆమె ఏమన్నా తెలుసా, అరే చచ్చిపోనికే డబ్బుల కోసం చచ్చిపోతారా అని అంటది ఆమె. ఆమె డైలాగ్ విన్నారా మీరు? అంటే పేదలకు మీకు చాలా చింతలేదు మనం. నాకు నచ్చిన విలన్, ఈ విలన్ చూడు సినిమాలు బాగా నచ్చిందా? జై సార్ ఎక్కడున్నావు? ఈయన మా విలన్ ఒకసారి నచ్చిందా? మీరు నచ్చుతుందా పలుకొట్టండి. నచ్చిందా? నటించిన రామరావు ఆయన హైకోర్టు ఫ్రీ కేసు చేస్తాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం. మీరు ఈయన బిల్ నెంబర్ తీసుకోండి, అన్నకు ఫోన్ చేయండి. చిన్న చిన్న సమస్యలు తిరగడుస్తాడు, డబ్బులు తక్కువ తీసుకుంటాడు మన కోసం. ఒకసారి గట్టే సభలు కొట్టండి, అన్నకు అన్న నెంబర్ ఇస్తాను. వాటి మీద తప్పకుండా ఉన్నంతలో మీరు ఆశించినది కాకుండా ఉన్నంతలో కొంత పనిచేస్తుందని చెప్పి ఆశిస్తూ మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. బాగుంది సార్. ఒక 2 words చెప్పండి సార్. సార్ ప్లీజ్ ఒక 2 words చెప్పండి. ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. మనం ఫస్ట్ నుంచి ఒకసారి ప్లే చేసి ప్రివ్యూ చూసిన తర్వాత మనం మాట్లాడదాం సార్. లైక్ 20 minutes ఉంటుంది సార్. షార్ట్ ఆన్ సీట్ లో కంప్లీట్ చేసేస్తారు. బ్రో ఫ్రమ్ 10 minutes నుంచి ప్లే చేయండి. అందరు కూర్చోండి దయచేసి. కొంచెం ముఖ్యంగా స్వతంత్ర అనే అండ్ ఫౌండేషన్ సభ్యులకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 100% ఆల్ ది బెస్ట్. మీరు ఈ షార్ట్ కోరుకుంటున్నాను. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. जरा बालीवुड साहब जरा तो होता नहीं होता బాబు ట్రయల్ చేసుకున్నాం.
పరంగా కూడా అంటే సామాజిక దురాచారాల పరంగా కూడా మనకు ఫ్రీడమ్ కావాలి. అలాగే మనకు ఎప్పుడు సతీ సాగమనం అనేది ఉంది, తర్వాత వరకట్నం అనేది ఉంది, అంటరానితనం అనేది ఉంది. సో ఇలాంటి ఎన్నో దురాచారాలు ఉన్నాయి. అలాంటి దురాచారాల నుంచి కూడా, మూఢ విశ్వాసాల నుంచి కూడా స్వతంత్రం కావాలి. అలాగే నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి కూడా స్వతంత్రం కావాలి. అన్నిటిని మించి మనకు కావాల్సింది ఏంటంటే we must liberate ourselves, we must got the freedom from poverty. అలాంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, పాలనాపరమైన దోపిడీకి వ్యతిరేకమైన స్వాతంత్ర సాధన అనేది ఒక గొప్ప లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని సున్నితంగా, సుకుమారంగా, కథనాత్మకంగా ఈ స్వతంత్రం అనే షార్ట్ ఫిల్మ్ లో సాధ్యమైనంత వరకు మనకు అర్థమయ్యేలాగా చిన్న చిన్న కథలతో, చిన్న చిన్న పాత్రలతోనే మన చుట్టూ అల్లుకున్న మనదైన కథతో ఈ సినిమాని తీశారు. సో ఇలాంటి సినిమాని తీసిన మొత్తం టీం అందరికీ ఒక్కసారి మన కరతాళాలలో ఈ సినిమాని ఇక్కడ ప్రదర్శించడంలో కీలకమైన పాత్ర పోషించింది గోపి. గోపి ఎక్కడ బయట ఉన్నాడు. గోపి ఏంటంటే తను హక్కుల కోసం, దివ్యాంగుల హక్కుల కోసం, అణగారిన వర్గ ప్రజల హక్కుల కోసం, వారికి సమానత్వ సాధన కోసం, వారిలో స్వాతంత్ర ఇచ్చని పెంచడం కోసం నిరంతరం గత దశాబ్దాల కాలం నుంచి కూడా పనిచేస్తున్న గొప్ప కార్యకర్త. నవ్వుతాడు, సరదాగా ఉంటాడు, అన్నిటిని మించి తన గుండెల్లో ఎప్పటికప్పుడు ఆ స్వాతంత్రేచ్ఛని కలిగి ఉంటాడు. తన జాతి వాళ్ళని, తన లాంటి వాళ్ళని, తన మనుషులని, తన మట్టి బిడ్డలని ఎప్పటికప్పుడు వారిలో చైతన్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి గోపి సారథ్యంలో ఈరోజు ఈ సినిమా ప్రదర్శన జరిగింది. దీనికి దళారి సినిమా దర్శకుడు, రచయిత గోపాల్ రెడ్డి గారు మన మధ్య ఉండడం, దీనికి అతిథిగా రావడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మనదైన కథలు మనమే చెప్పాలి, మన గోస మనమే చెప్పాలి, మన యాసలో మనమే చెప్పాలి, మన బాధలు మనమే చెప్పాలి, మన కథలు మనమే చెప్పాలి, మనమే రాయాలి. లేకపోతే ఏమైందంటే చినువా అచేబి అనే గొప్ప రచయిత చెప్పినట్టే ఏం చెప్పిండు ఆయన అంటే, మన కథలు మనం చెప్పుకోకపోతే, అంటే సింహాలు తమ కథలు తాము చెప్పుకోకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. నువ్వు సింహమే కావచ్చు, కానీ నీ కథ నువ్వు చెప్పాలి. నేను సింహాన్ని, నేను జూలు విదిలిస్తే ఇంత, నేను పన్ను తెరిస్తే ఇంత, నేను పంజా విసిరితే ఇంత, నేను పరిగెత్తితే ఇంత, నేను దూకితే ఇంత, నేను గర్జిస్తే ఇంత అనే విషయం నువ్వు చెప్పాలి. అది చెప్పకపోతే వేటగాడు ఎవడో వస్తాడు, వచ్చేసి చెప్తాడు సింహం జూలు ఉంటది ఇంకా అంతే, 4 కాళ్ళు ఉంటాయి ఇంకా అంతే, 2 పనులు ఉంటది ఇంకా అంతే, ఒకసారి అప్పుడప్పుడు అరుస్తుంది, గర్జిస్తుంది అంటారు, దాన్ని అరుస్తుంది ఇంకా అంతే, అప్పుడప్పుడు నోరు నుంచి పనులను ఇట్లా చూపిస్తుంది, నోరు తెచ్చి పనులను చూపిస్తుంది ఇంకా అంతే, గుర్రు అంటది ఇంకా అంతే. ఈ గింతే అది రాసేది అంతే. అంటే ఈ సింహం యొక్క ఔన్నత్యం తెలియాలంటే సింహమే చెప్పాలి, దానికోసం అదే చెప్పాలి, దాని కోపాన్ని అదే చెప్పాలి, దాని ఆవేశాన్ని అదే చెప్పాలి, దాని ప్రేమని కూడా అదే చెప్పాలి. సో అది చెప్పాలంటే మన కథల్ని మనమే తీయాలి, మన బాధని మనమే చెప్పాలి, మనం తీస్తేనే కరెక్ట్గా చెప్పగలం. అలా దళారి సినిమా తీసిన దర్శకుడు గోపాల్ రెడ్డి మన కథను మనమే చెప్తామని చెప్పి కష్టపడ్డాడు, ప్రేమించాడు, సినిమాని ప్రేమించాడు, అద్భుతంగా తీసింది. అలాంటి అశోక్ గోపాల్ రెడ్డి ఈ రోజు మన ఇక్కడ ఈ కార్యక్రమం రావడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకుడు, తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ జాతి ఉద్యమ పోరాటంలో ముందుండి నడిపించిన మంచి నాయకుడు ఈటల రాజేందర్ గారు కూడా ఇంతకుముందే ఇచ్చారని తెలిసింది, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు కొద్ది క్షణాలలో మనకు ఖమ్మం నుంచి వచ్చారు, మనతో అత్యంత ఆత్మీయమైన అనుబంధం ఉంది. సో వారి షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన